అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు రేపు తెలంగాణ అభివృద్ధి జరగడంలో కూడా వారి కీలకమైన భూమిక కానీ పాత్ర కానీ ఉండాలని కోరుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ మళ్ళీ పెరుగుతుంది లేకపోతే అది పెరగడం ద్వారా బీఆర్ఎస్కి లాభం అవుతుంది అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అయితే దాంట్లో నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారు చెప్పిన ఉద్దేశం తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు లాభం చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంది అనేటువంటిది వారు బహుశా అనుకునే వచ్చి అదేవిధంగా జగన్ అక్కడ 40% ఓట్లు రావడం నిజంగా సంక్షేమం డైరెక్ట్గా పేదలకు ఎక్కడ కూడా ఒక రూపాయి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఎక్కడ ఒక రూపాయి లంచం లేకుండా నేరుగా అది ఆసరా పెన్షన్ కావచ్చు, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, అది రైతు బంధు కావచ్చు, చేరింది. కాంగ్రెస్ పాలన, అరాచకాలు లేని పాలన, ఆధిపత్యం లేని పాలన, అప్రజాస్వామిక పాలన, వీటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హీరో ఎలా అయ్యాడు కేటీఆర్ గారి దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు 2 రాష్ట్రాలకు ఉపయోగపడాలి అది కోరుకోవడం తప్పులేదండి. నేను కూడా చెప్తున్నా కదా, సీనియర్ నాయకుడుగా సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఇప్పుడు ఆయన ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి తెలంగాణ సమస్యల విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోవాలని కేటీఆర్ గారు అనడంలో ఎలాంటి తప్పు లేదు. దాంట్లో మనం తప్పు పట్టాల్సింది కానీ రంధ్రాన్వేషణ చేయాల్సింది కానీ లేదు. కాకపోతే నేను ఎందుకు ఆ ప్రశ్న వేయాల్సి వస్తుంది అంటే, ఓడిపోయిన 40% ఓట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి హీరో అయితే ఆ గెలిచిన పార్టీని లేదా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనని తక్కువ చేసి మాట్లాడటం ఎలా? ఈ రెండింటికి సింక్ అవ్వట్లేదు కదా, అందు గురించి నేను ఆ ప్రశ్న తీసుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా తక్కువ చేసి కేటీఆర్ గారు మాట్లాడలేదు. కొన్ని ఎన్నికలలో కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంటాయంటే, లెనిన్ గారు ఒక అంశాన్ని మనకు చెప్తారు, ఏ నినాదం వెనుక ఏవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంత కాలం ప్రజలు పదే పదే మోసపోతుంటారు. అది తెలంగాణలో కానీ అది ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగిందనేది నా భావన. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల కింద ఇదే తెలంగాణలో తాగుదామంటే బుక్కెడు నీళ్లు లేకుండే, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఇవన్నీ కూడా మనం తెలంగాణలో చూసినాం. మరి ఇవన్నీ కూడా కరెంటు లేక, నీళ్లు లేక, తాగే నీళ్లు లేక, ఎండాకాలం వచ్చిందంటే బిందెలతోటి లైన్లో పెట్టేటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు అయితే ఊర్లలో కోరినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండే 10 ఏళ్ల కింద. నిరుద్యోగ